ద సౌత్ సైడ్ ఎక్స్పెడిషన్స్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ ఏవేవంటే యాదగిరి యాదగిరి అంట యాదవాస్ ఆఫ్ దేవగిరి. ద కింగ్ వాస్ రామచంద్ర దేవ. So 308 they invaded Yadavas of Devagiri. The king was Ramachandra Deva. And then the very next year 1309 they invaded Kakatiyas of Warangal. The king was Prataparudra II. The very next year 1310 they invaded Hoysalas of Dwarasamudra. The king was Veera Ballala. And the next year 1311 they invaded Pandyas of Madurai. The king was Veera Pandya. 1308 Yadavas of Devagiri Ramachandra Deva. 1309 Kakatiyas of Warangal Prataparudra II. 1310 Hoysalas of Dwarasamudra Veeraballa. And 1311 Pandyas of Madurai Veera Pandya. So all the South India was not annexed. Anni kingdoms ni annexed cheyaledu vallu. They were converted into Samantas. They all were conquests of the Malik Kafur. He was a very able general of Alauddin Khilji. Then Malik Kafur he annexed Yadava kingdom in his second invasion when Shankaradeva revolted. ఫస్ట్ వచ్చి రామచంద్ర దేవ ఉన్నప్పుడు అనెక్స్ చేశారు, సామంతులుగా మార్చారు యాదవాస్ని. దెన్ శంకరదేవ వచ్చాక హీ రివోల్టెడ్ అగేన్స్ట్ దెమ్. సో సెకండ్ ఇన్వేషన్లో యాదవ కింగ్డమ్ వాస్ అనెక్స్డ్ బై మాలిక్ కఫూర్. దెన్ టైటిల్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ వచ్చి సికందర్ ఏ సానీ. సికందర్ ఏ సానీ అంటే సెకండ్ అలెగ్జాండర్ అని అర్థం, ఆర్ సెకండ్ అలెగ్జాండర్. he had Alauddin Khilji, he had an ambition of becoming the Alexander, becoming like Alexander. So సికందర్ అంటే మొత్తం వరల్డ్ని కాంక్వర్ చేస్తున్నాడు అనమాట. సికందర్ ఏ సానీ. Then reforms of Alauddin. Reforms, there were many important reforms brought by Alauddin Khilji. Then first one వచ్చి secularism of administration. Secularism of administration through the refusal of the Sharia law. ఇందాకే చూసాం కదా, రిలీజియన్ని స్టేట్ని సెపరేట్ చేశాడనమాట. సో షరియా లా వాస్ కెప్ట్ ఓన్లీ టు ది రిలీజియన్. దాంట్లో కూడా రెగ్యులేషన్స్ తీసుకొచ్చాడు. స్టేట్ అడ్మినిస్ట్రేషన్లోకి అనదర్ జహందారీ అనే సిస్టమ్ని తీసుకొచ్చాడు, వరల్డ్లీ కన్సిడరేషన్. సో సెక్యులరిజం ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ త్రూ ద రెఫ్యూజల్ ఆఫ్ ది షరియా లా. అండ్ హీ సప్రెస్డ్ ది ఉలేమా. ఉలేమా అంటే ద టీచర్స్ ఆఫ్ ముస్లిమ్స్ అనమాట. హీ సప్రెస్డ్ ది ఉలేమా వెన్ దే అపోజ్డ్ హిమ్. హీ సప్రెస్డ్ ది ఉలేమా. దెన్ ద నాన్ టర్కిష్ వేర్ ప్రిఫర్డ్ అండ్ ద టర్కిష్ వర్ రిమూవ్డ్ ఫ్రమ్ ది అడ్మినిస్ట్రేషన్. టర్కిష్ రూలింగ్ ఎలైట్స్ని అడ్మినిస్ట్రేషన్లోంచి తీసేసి ఓన్లీ నాన్ టర్క్స్ వేర్ ప్రిఫర్డ్. మేబీ ఆల్దో దే were Turks ఖిల్జీస్, బట్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఎన్ని ఇయర్స్గా స్థిరపడడం వల్ల అంత, సో దే వర్ నాట్ హ్యావింగ్ దట్ గుడ్ థింగ్స్ విత్ టర్క్స్. సో నాన్ టర్క్స్ వేర్ ప్రిఫర్డ్. దెన్ అబాలిషన్ ఆఫ్ ది ఇక్తా సిస్టమ్. ఇక్తా సిస్టమ్ రూలింగ్ ఎలైట్స్కి వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడాన్ని తీసేశాడు అనమాట. మేబీ దే వర్ పెయిడ్ సాలరీస్. అబాలిషన్ ఆఫ్ ది ఇక్తా సిస్టమ్. దెన్ హీ క్రియేటెడ్ అ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాల్డ్ దివాన్ ఏ ముస్టాక్రాజ్. He created a revenue department called as Diwan I Mustakraj. And ఇంకోటి దివాన్ ఐ ఒకటి వచ్చి మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ కోసం క్రియేట్ చేశారు, అది బల్బాన్ క్రియేట్ చేస్తున్నాడు. దివాన్ ఐ అర్జ్ వచ్చి మిలిటరీ అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ డిపార్ట్మెంట్. దెన్ మిలిటరీ డిపార్ట్మెంట్ దివాన్ ఐ అర్జ్. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే దివాన్ ఐ ముస్టాక్రాజ్. దెన్ హీ ఇంట్రడ్యూస్ 2 న్యూ సిస్టమ్స్ ఇన్ మిలిటరీలో 2 న్యూ సిస్టమ్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. అదేమంటే ధాగ్, డిఏజీ. డాగ్ అంటే బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ పైన వాళ్ళ ముద్రలు వేయడం, దట్ ఈస్ డాగ్ అనమాట. దెన్ సెకండ్ వన్ వచ్చి చేరా అంటే అటెండెన్స్ ఆఫ్ ది సోల్జర్స్, దట్ ఈస్ సోల్జర్స్ అంటే కులియా. సో చేరా అంటే రోజు అంటే సోల్జర్స్కి అటెండెన్స్ వేయడం. డాగ్ అంటే బ్రాండింగ్ ఆఫ్ ది హార్సెస్. ఈ న్యూ 2 సిస్టమ్స్ని మిలిటరీలో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ మార్కెట్ రిఫార్మ్స్ ఆల్సో తీసుకొచ్చాడు. హీ బ్రాట్ అబౌట్ మార్కెట్ రిఫార్మ్స్ వేర్ ద ప్రైసెస్ ఆఫ్ ద కమోడిటీస్ వేర్ రెగ్యులేటెడ్. అండ్ హీ క్రియేటెడ్ ద మార్కెట్స్. మార్కెట్ రిఫార్మ్స్ ఏమంటే వేర్ ద ప్రైసెస్ ఆఫ్ ఆల్ ద కమోడిటీస్ దే వేర్ రెగ్యులేటెడ్. అండ్ హీ క్రియేటెడ్ ద మార్కెట్స్ దట్ ఈస్ సరై ఆదిల్ అనే మార్కెట్స్ క్రియేట్ చేశారు. సరాయ్ ఆదిల్ అనే మార్కెట్స్ క్రియేట్ చేశాడు. దెన్ మార్కెటింగ్ ఆఫీసర్స్ వచ్చి
మార్కెటింగ్ ఆఫీసర్ వచ్చి షాహ్నా వచ్చి వాళ్ళ మార్కెటింగ్ ఆఫీసర్ అనమాట. దేర్ మార్కెటింగ్ ఆఫీసర్ వాజ్ కాల్డ్ ఎ షాహ్నా. సరై ఆదిల్ was their market was Sarai Adil. Then he introduced markets at the military areas. Military వాళ్ళు ఎక్కడ ఉంటారో camps, he introduced markets in those areas also for the benefit of the military people. Then ఆ తర్వాత వచ్చి ముబారక్ ఖిల్జీ or ముబారక్ షా. So after the death of Alauddin Khilji, Malik Kafur made Shahidbuddin Umar, the minor son of Alauddin, as the Sultan. Okay, and he ruled in name, and Malik Kafur ruled in his name. But soon Malik Kafur was murdered by another son who ascended with the name Mubarak Shah. Okay, Malik Kafurని చంపేసి అలాదీన్ ఖిల్జీ వాళ్ళ సన్ ముబారక్ షా he ascended the throne. Then Mubarak Shah had special affinity with the slave boy Khusro Khan. Khusro Khan తో he had with the slave boy Khusro Khan తో he had special affinity. So who was Malik Naib, but Khusro killed his master and he ascended the throne. Khusro Khan he killed his master Mubarak Shah. Khusro Khan and Ghazi Malik, the governor of Dibalpur, that is Punjab, he defeated and killed Khusrau Khan, and he established the longest reigning Tughlaq dynasty. Ghazi Malik ఆ తర్వాత నెక్స్ట్ చదువుదాంలే. ఫస్ట్ ఏమంటే సార్ కరీం సార్ నోట్స్లో చెప్పింది ఏమంటే ఖుస్రో ఖాన్ he was the de facto prime minister and he was a virtual ruler. He was the de facto prime minister and he was the virtual ruler. He killed Mubarak Shah and he became the ruler. Then Mubarak was the only ruler to declare himself as Khalifa, the descendant of the Prophet. Mubarak Shah, he was the only ruler to declare himself as Khalifa, the descendant of the Prophet అని చెప్పాడనమాట. ఖలీఫా అంటేనే డిసెండెంట్స్ అని అర్థం. దెన్ ఖుస్రో ఖాన్, ది ఓన్లీ హిందూ హూ రూల్డ్ ఢిల్లీ ఫర్ 100 days. ఖుస్రో ఖాన్ అని ఉంది మరి, ద ఓన్లీ హిందూ హూ అంటే కన్వర్టెడ్ ముస్లిం ఏమో. Khusrau Khan was the only Hindu who ruled Delhi for 100 days, just 100 days rule చేశారు. And then Khusrau Khan was killed by Ghiyazuddin Tughlaq. He was killed by Ghiyazuddin Tughlaq. అదే గాజీ మాలిక్ అని చెప్పున్నారు, అతని పేరు గాజీ మాలిక్ ఏమో. అండ్ ఇంకోటేమో ఖుస్రో ఖాన్ హూ వాస్ మేడ్ మాలిక్ నాయిబ్ అంటే మాలిక్ నాయిబ్ అంటే ఏమి, ఖుస్రో ఖాన్ వాస్ మేడ్ మాలిక్ నాయిబ్ అని చెప్పాడు బై ముబారక్ షా, హీ వాజ్ మేడ్ మాలిక్ నాయిబ్. దెన్ గాజీ మాలిక్ అన్న గియాజుద్దీన్ తుగ్లక్, he was the governor of Dipalpur in Punjab, and he defeated and he killed Khusrau Khan, చంపేశాడు, and established the longest reigning Tughlaq dynasty. Then after that, causes of the Turkish success. What are the causes of the Turks succeeding? Then decadent socio-economic and political situation in India characterized by the feudal polity leading to weaknesses of the kings, caste-ridden, unequal and stagnant society, leaving the narrow base for harnessing able warriors, and economic self-sufficiency of the village economy, seizing that isolation అంటే villages isolated-గా ఉన్నాయి, అండ్ గల్ఫ్ బిట్వీన్ ద రూలర్ అండ్ ద రూల్డ్ మధ్యలో ఆ ఐసోలేషన్ అనేది ఒక గ్యాప్ అనేది వచ్చేసింది అనమాట. ఫస్ట్ ఏమంటే డీకేయింగ్ సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ సిచ్యువేషన్, decadent socio-economic political situation which characterized by the feudal polity leading to the weaknesses of the kings, caste-ridden, unequal and stagnant society. Next the leading to narrow base of the able warriors రావడానికి ఛాన్స్ లేదనమాట, అంత క్యాస్ట్ దీంతోనే ఉచ్చులోనే ఉండిపోతున్నారు కానీ కింద నుంచి ఏబుల్ వారియర్స్ రావట్లేదు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎకనామిక్ సెల్ఫ్ సఫిషియన్సీ ఆఫ్ ద విలేజ్ ఎకానమీ, సీజింగ్ దట్ which is by which there was a gap between the ruler and the ruled people.
నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ యూనిటీ అమంగ్ ద రూలింగ్ క్లాసెస్, ఫైటింగ్ బిట్వీన్ దెమ్సెల్వ్స్, internecine fruitless wars, internecine fruitless wars, lack of unity among the ruling classes, lack of unity. Then eclipse of Shahiya kingdom, exposing the northwest border to the invaders. Eclipse of the Shahiya kingdom, exposing the northwest borders to the invaders. Then proverbial wealth of India, which attracted the Muslim leaders and soldiers alike. Wealth of India, proverbs చెప్పే అంత అంటే అంత వెల్త్ ఉండేది. proverbial wealth of India which attracted the Muslim leaders and the soldiers alike. Then fighting zeal among the invaders, so more energetic than the Rajputs who were weary of wars and internal squabbles. Fighting zeal among the invaders was and their energy was so much more than that of the Rajputs who were getting wear and tear, weary of the wars and internal squabbles. Then superior military organization, the coherence, their disciplines and their techniques. Then they were fine archers against the Indian swords and spears and cavalry with iron stirrups, so which gave high degree of mobility against the slow moving infantry and elephantry, and fast fettering camels as against Banjaras packed horses, and also camels used చేసేవాళ్ళు as against the Banjaras pack horses. And also the intelligence strategy and the sham fights by the Turks. In their intelligence strategy ఎక్కువ స్పైస్ని పెట్టుకునేవాళ్ళు, and the sham fights by the Turks as against the generosity and the and many towards enemies by the Rajputs. Their generosity towards the enemies by Rajputs and their straight and treachery, and due to that less fights ఉండేవి. And then feudal levy as against centrally recruited loose army by the Rajputs. Feudal then Rajputs అంటే మిలిటరీ వాటిని కంపేర్ చేస్తున్నారు. 3 characteristic virtues of Islam also helped. Virtues of Islam also helped. Complete social equality and solidarity. Muslims లో complete social equality and solidarity ఉంది. Then fatalism, springing from absolute reliance on God. Fatalism springing from absolute reliance on the God. Free from the drunkenness while rising holy wars. జిహాద్ అనేటప్పుడు వాళ్ళు తాగేవాళ్ళు కాదంట. వైల్ రైజింగ్ హోలీ వార్స్ దే వర్ నాట్ డ్రింకింగ్. ఫ్రీ ఫ్రమ్ డ్రంకర్డ్నెస్ వైల్ రైజింగ్ ది హోలీ వార్స్. జిహాద్ అంటే హోలీ వార్, పవిత్ర యుద్ధం, విచ్ ఎనేబుల్డ్ ఫర్ సైటెడ్నెస్, బెటర్ మిలిటరీ ప్లానింగ్ అండ్ కండక్టింగ్ సర్ప్రైజ్ అటాక్స్ అండ్ ఆన్ ది గార్డింగ్ క్యాంప్స్. దెన్ కమ్స్ టు తుగ్లక్ డైనాసిటీ. దెన్ సో అదే వాళ్ళని ఎనేబుల్ చేసేది, బాగా చూడగలిగే వాళ్ళు, బెటర్ సైటెడ్నెస్, ఏబుల్ మిలిటరీ ప్లానింగ్ ఉండేది, బెటర్ మిలిటరీ ప్లానింగ్ చేసుకునేవాళ్ళు, కండక్టింగ్ సర్ప్రైజ్ అటాక్స్ ఆన్ ది గార్డింగ్ క్యాంప్స్ అన్నీ జరిగేవన్నమాట. తుగ్లక్ డైనాసిటీ. సో ద ఫస్ట్ వన్ వాజ్, అంతకంటే ముందు వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ ది ఎకనామిక్ రిఫార్మ్స్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ మిలిటరీ రిఫార్మ్స్. సో ద ఇంట్రొడక్షన్ ఆఫ్ దాగ్ అంటే బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్, the introduction of dag or branding of horses and chehra, these were the economic reforms. And confiscation, Tughlaq dynasty కిందే ఉంది ఇది కూడా. the economic reforms in 1304 అంటే ఇది ఆల్రెడీ అలాదీన్ ఖిల్జీ ఉన్నప్పుడు ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి. ఇంట్రడక్షన్ ఆఫ్ దాగ్ ఆర్ బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ అండ్ చెహ్రా, కన్ఫిస్కేషన్ ఆఫ్ ద రిలీజియస్ ఎండోమెంట్స్, అంటే కన్ఫిస్కేటింగ్ ద రిలీజియస్ ఎండోమెంట్స్ అంటే ఏదైనా టెంపుల్స్ అవి ఉంటాయి కదా వాటిని కన్ఫిస్కేట్ చేసేసి, అండ్ ఫ్రీ గ్రాంట్స్ ఆఫ్ ల్యాండ్ వాస్ గివెన్, అండ్ ఫ్రీ గ్రాంట్స్ ఆఫ్ ల్యాండ్స్. దెన్ క్రియేషన్ ఆఫ్ అ న్యూ డిపార్ట్మెంట్ కాల్డ్ దివాన్-i ముష్తాక్ రాజ్ టు ఎంక్వైర్ ఇన్ టు ది రెవెన్యూ areas and to collect them. Creation of new department, రెవెన్యూ డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు. దివాన్-i ముష్తాక్ రాజ్ అనేది. నేను ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెపరేట్ మార్కెట్స్ ఫర్ ఫుడ్, గ్రెయిన్స్, క్లాత్, హార్సెస్, ఫ్రూట్స్ ఎక్సెట్రా, అన్నిటికీ సెపరేట్ మార్కెట్స్ ఉండేవి. ఫుడ్ గ్రెయిన్స్కి, క్లాత్కి, హార్సెస్కి, ఫ్రూట్స్కి అండ్ ఇవి ఎకనామిక్ రిఫార్మ్స్. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ వచ్చి హీ రీఆర్గనైజ్డ్ ది స్పై సిస్టమ్.
he reorganized the spy system. Then prohibition of use of wine in Delhi. Prohibition on use of wine in Delhi. ఢిల్లీలో వైన్ యూజ్ చేయకూడదు. సో ప్రొహిబిషన్ అనమాట ఆఫ్ యూజ్ ఆఫ్ వైన్ ఇన్ ఢిల్లీ. హీ రీఆర్గనైజ్ ద స్పై సిస్టమ్. అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో నోబుల్స్ షుడ్ నాట్ ఇంటర్మ్యారీ వితౌట్ హిస్ పర్మిషన్. నోబుల్స్ వాళ్ళ కూతుర్లని పిల్లల్ని ఇంకొక నోబుల్కి ఇచ్చి పెళ్లి చేసుకోకూడదు వితౌట్ అలావుద్దీన్ ఖిల్జీస్ పర్మిషన్. దట్ వాస్ ది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. స్పై సిస్టమ్, ప్రొహిబిషన్ ఆన్ యూజ్ ఆఫ్ వైన్ ఇన్ ఢిల్లీ. మిలిటరీ రిఫార్మ్స్ వచ్చి he introduced the first permanent standing army in India. Alauddin Khilji, he introduced the first permanent standing army in India. Abolition of the iqtars of the ruling elites and the payment of the salaries in cashes. And the payment of salaries in cashes. Abolition of iqtars and the regular musters of the army. Regular discipline, regular musters అంటే regular attendance of the army అని చెప్పాం కదా. So now comes the Tughlaq dynasty. Ghiyazuddin Tughlaq. Ghiyazuddin Tughlaq, son of Kutlug from Kutlug. He was son of Kutlug, vulgarized into Tughlaq. Kutlugh. Kutlug antas. He is son of Kutlug, vulgarized into Tughlaq. From Kutlug from Karauna tribe. He was son of Kutlug from Karauna tribe. Ghiyazuddin Tughlaq was capable ruler and he tried to restructure the administration which was in ruins. He tried to restructure. He was an capable ruler and he tried to restructure the administration which was in ruins. The Jagir system revived by Mubarak Khilji was perpetuated. Jagirdar, the Jagir system. Jagirdars అంటే ల్యాండ్ ఇచ్చేసి దాని నుంచి రెవెన్యూ కలెక్ట్ చేసుకుని రావడం. సో ద జాగీర్ సిస్టమ్ reviewed by Mubarak Khilji, it was perpetuated. The eldest son, Muhammad Jauna Khan, also known as Ulugh Khan, the later Muhammad bin Tughlaq. Okay, Muhammad bin Tughlaq పేర్లు ఏంటి? మొహమ్మద్ జునా ఖాన్, ఉలుగ్ ఖాన్ అండ్ మొహమ్మద్ బిన్ తుగ్లక్, 3 పేర్లు. This eldest son, Muhammad bin Tughlaq, Muhammad Juna Khan, Ulugh Khan, he was declared as his apparent heir to the throne. Then in 1321, the crown prince Juna Khan, he suffered a defeat while trying to subjugate the revolt of Prataparudra II in Warangal. He got a defeat. Then later, however, in 1323, after 2 years, again Juna Khan led the second attack and Warangal was annexed to Delhi Sultanate. City of Warangal was named as Sultanpur, and Malik Shadi, who was son-in-law of Sultan, he checked an invasion on the Mongols in the northwest frontier area. Malik Shadi, however, was later killed in expedition to Gujarat. సో అందరినీ ఒక్కొక్కరిని వాళ్ళ కొడుకుని వాళ్ళ సన్ ఇన్ లా అని అందరిని ఒక్కొక్క పక్క ఎక్స్పెడిషన్కి పంపించాడు అనమాట. సో సౌత్ వచ్చి వాళ్ళ ఎల్డెస్ట్ సన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చాడు, మొహమ్మద్ జునా ఖాన్. దెన్ నార్త్ వెస్ట్కి వచ్చి మాలిక్ షాదీ, షాదీ అంటే పెళ్ళి కదా, సో సన్ ఇన్ లా ఆఫ్ గియాజుద్దీన్ తుగ్లక్. He went to stop the invasion of the Mongols in the northwest frontiers, but again Malik Shadi was killed in the expedition to Gujarat కి వెళ్ళినప్పుడు అక్కడ చనిపోయాడు. Then Ghiyazuddin Tughlaq made Bengal a vassal state, అంటే feudatory. He made Bengal a feudatory state and which was an independent kingdom since బల్బాన్గా ఉన్నప్పటి నుంచి అది ఇండిపెండెంట్ స్టేట్గా ఉండింది. సో దాన్ని ఫ్యూడేటరీగా చేసుకున్నారు. ఈవెన్ అలాద్దీన్ ఖిల్జీ వాజ్ నాట్ ఏబుల్ టు ఎక్స్టెండ్ కంట్రోల్ టిల్ బెంగాల్. ఓకే, హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఎక్స్టెండ్ హిస్ కంట్రోల్ ఓవర్ బెంగాల్ అంటిల్ ఇట్. దెన్ బెంగాల్ ఎక్స్పెడిషన్ లెడ్ బై Bahram Khan, the second son of Ghiyazuddin. బెంగాల్ ఎక్స్పెడిషన్ ఒక్కొక్కరిని ఒక్కొక్క పక్క బెంగాల్ పైకి బెహ్రమ్ ఖాన్ వెళ్ళాడు. మాలిక్ షాదీ వచ్చి he went to Gujarat and northwest on Mongols, and Ulugh Khan or Muhammad Juna Khan, he went to south, Kakatiyas Prataparudra II. Then on his triumphant, the Bahram Khan Bengal ki velladu, second son of Ghiyazuddin, Bahram Khan, on his triumphant return to Delhi from Bengal, he died by the
collapse of a pavilion which was erected to commemorate his success at Afghanpur near Delhi. ఆ తర్వాత అతను ఢిల్లీకి బ్యాక్ వచ్చేటప్పుడు బెహ్రామ్ ఖాన్ అతని బెంగాల్ని సక్సెస్ఫుల్గా అనెక్స్ చేశాడని చెప్పి ఒక పెవిలియన్ని ఎరెక్ట్ చేస్తూ ఉండగా ఆ పెవిలియన్ కొలాప్స్ అయ్యి అతని మీద పడటంతో హీ డైడ్ నియర్ ఆఫ్ఘాన్పూర్, ఢిల్లీ దగ్గర ఆఫ్ఘాన్పూర్ అనే ప్లేస్లో బెహ్రామ్ ఖాన్ డైడ్. దెన్ వర్క్స్ అండర్ గియాజుద్దీన్. He drafted a code of law for civil government. Then revival of the postal services of Alauddin Khilji. Then construction of the canals and improved means of communication. Construction of the canals construct చేశాడు, improved means of communication కూడా improve చేశాడు. Then after that he built Jama Masjid at Multan. Jama Masjid at Multan. So this was from all in one. Next from Karim sir note. సో గియాజుద్దీన్ తుగ్లక్ గురించి నేనేం ఎక్కువ చెప్పలేదు. 1320 నుంచి 1325 5 years అన్నారు. కాకతీయ కింగ్డమ్ అండ్ ద పాండియన్ కింగ్డమ్ ఆల్సో వెన్ కాంక్వర్డ్ బై ది మొహమ్మద్ జునా ఖాన్ ఆర్ మొహమ్మద్ బిన్ తుగ్లక్. పాండియన్ కింగ్డమ్ కూడా అంట. కాకతీయ కింగ్డమ్ అండ్ పాండ్యన్ కింగ్డమ్ రెండింటిని కాంక్వర్ చేశారు డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ గియాజుద్దీన్ తుగ్లక్. ద టూ కింగ్డమ్స్ వే కాంక్వర్డ్ బై మొహమ్మద్ బిన్ తుగ్లక్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ గియాజుద్దీన్ తుగ్లక్. దెన్ annexation of the south was the reason for the downfall of the Tughlaqs. Then Muhammad bin Tughlaq, he ascended the throne of Delhi in 1325. He was a remarkable ruler of his times. He was well learned man in religion and philosophy. Both religion and philosophy lo he was a well learned man. Then however he was a hasty man. That is a problem. He was a hasty man and was dubbed as an ill-starred idealist, and thus he was dubbed as ill-starred idealist. He undertook a lot of experiments which failed. అందుకే నేను ఏదైనా చేస్తే తుగ్లక్లా బిహేవ్ చేయకు అంటాం. సో బికాస్ హీ వాజ్ ఎ హేస్టీ మ్యాన్ అండ్ హీ టుక్ అప్ అ నంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ విచ్ హ్యాడ్ ఫెయిల్డ్, బట్ హీ వాజ్ ఎ లెర్నడ్ మ్యాన్ in religion and philosophy. He was a remarkable ruler. The most controversial one was the transfer of the capital from Delhi to Devagiri in Maharashtra. The Yadavas of Devagiri. So the most controversial of the experiments which undertook by Muhammad bin Tughlaq was the transfer of the capital from Delhi to Devagiri in 1326 to 27. This was done so as to control the South India better. South India better, but this had to be abandoned as he found that he cannot control the north from Devagiri. Okay, కానీ దీన్ని వదిలేసి ఉండాల్సింది. should have been abandoned because as he found out that he cannot control north from ఇక్కడ దేవగిరి దగ్గర ఉంటూ నార్త్ని కంట్రోల్ చేయడం అనేది ఆయనకు అర్థమైపోయింది. సో దాన్ని వదిలేశాడు అనమాట. దెన్ ప్రాబబ్లీ హీ వాంటెడ్ దేవగిరి ఆర్ దౌలతాబాద్, ఇప్పుడున్న దౌలతాబాద్. ప్రాబబ్లీ హీ వాంటెడ్ దేవగిరి ఆర్ దౌలతాబాద్ యాజ్ ది సెకండ్ క్యాపిటల్. He wanted it has second capital. Then though the move failed, it helped in bringing the north and south India together. Then the spread of Turkish culture to the Deccan and increasing cultural interaction between the north and south as well as in center was the result of this experiment of Muhammad bin Tughlaq. So athan experiment valla em jarigindi, north and south had come together, spread of Turkish culture to the Deccan and increasing the cultural interactions between north and south as well as in the center was north to south to center అన్ని కలిసిపోయాయి అన్నమాట. కల్చరల్ ఇంట్రాక్షన్స్ జరిగింది. టర్కిష్ కల్చర్ని ఇక్కడ తీసుకొచ్చారు. So all that happened because of his experiment. Another novel step was the introduction of the token currency. Yeah, I already chadiva. Second one was the introduction of the token currency in 1330 to 32. Actually, this idea of Muhammad bin Tughlaq was good, but he did not take measures to check any abuse. So he decided to introduce a bronze coin equal in value to a silver tanka. ఏమనుకున్నాడు, he decided to introduce a bronze coin equal to the value of a silver tanka. So common man was not prepared for such a novel change. Forgery of such coins was rampant
and the Sultan was forced to give gold and silver coins in exchange of the token currency. బ్రాంజ్ కాయిన్స్ని తీసుకోవడానికి సిల్వర్ అండ్ గోల్డ్ కాయిన్స్ ఇచ్చి బ్రాంజ్ కాయిన్స్ కొనుక్కున్నాడంట ఆయన. సో హీ హ్యాడ్ ఫోర్జరీ ఆఫ్ సచ్ కాయిన్స్ అనేది ఇట్ వాస్ వెరీ మచ్ rampant, and then Sultan was forced to give gold and silver coins in exchange of the token currency. This was an immense loss to the treasury. So the shifting of the capital and the token currency experiments affected the prestige of the sovereign ruler. Before Muhammad bin, two monarchs experimented successfully with token currency, but he could not do it. Two monarchs everante Khorasan 1332 and Karachil expedition. మోనాక్స్ గురించి చెప్పండి, ఇది వేరేది. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ముందు ఇంకో 2 మోనాక్స్ వచ్చి టోకన్ కరెన్సీస్ సక్సెస్ఫుల్గా ఎక్స్పెరిమెంట్ చేశారు. దెన్ వాట్ ఆర్ హిస్ ఎక్స్పెడిషన్స్? సో అనదర్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే 1333లో in 1333 Ganga Yamuna Doab experiment, and he imposed 2 taxes. Ganga Yamuna Doab experiment, and he imposed 2 taxes. అవేమంటే ఘారీ which was the garhi which was the house tax, and chari which was the grazing tax. ఈ 2 ట్యాక్స్లు హౌస్ ట్యాక్స్ అండ్ గ్రేజింగ్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. సో 3 ఎక్స్పెరిమెంట్స్ వచ్చి చేంజ్ ఆఫ్ క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు దేవగిరి ఇన్ 1327. 1329లో కాపర్ అండ్ బ్రాంజ్ టంకాస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సిల్వర్. దెన్ 1333లో యమునా గంగా డోఅబ్ ఎక్స్పెరిమెంట్, దట్ ఈస్ ఘారీ హౌసింగ్ ట్యాక్స్ అండ్ చారీది గ్రేజింగ్ ట్యాక్స్. ఇవి 2 అతని then the historians present were Ziauddin Barani. He wrote Feroz Shahi. And another historian was Ibn Battuta. He was a Morocco ruler and he was a judge. He was a Morocco అనేది ఒక చిన్న ఐలాండ్ ఏదో అనుకుంటా. He was a Morocco ruler and he was a judge in the Muhammad bin Tughlaq's court for 8 years, and he was sent as an envoy. To China, and he wrote Rehla. Ibn Battuta wrote Rehla Rehla. So Muhammad bin Tughlaqలో ఉన్న హిస్టోరియన్స్ వచ్చి Ziauddin Barani, who wrote Feroz Shahi, and Ibn Battuta, who wrote Rehla. He was sent as envoy to China. Then Khorasan and Karachi expeditions. 1332 and 1337లో జరిగాయి. So Muhammad bin Tughlaq failed in his over ambitious plan for the Khorasan expedition in 32-33. Better sense prevailed, and Sultan abandoned this expedition. The Sultan also suffered a setback in the Kangra or Karachil expedition in the Kumaon Hills in 1337. ఫస్ట్ వన్ ఏమో ఫస్ట్ దాంట్లో కూడా ఫెయిల్ అయ్యాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఖొరాసన్ ఎక్స్పెడిషన్ పోతాం అనుకున్నాడు, బెటర్ సెన్స్ వచ్చి దాన్ని అబాండన్ చేసుకున్నాడు ఎక్స్పెడిషన్ పోకుండా. అగైన్ హీ సఫర్డ్ అ సెట్ బ్యాక్ అగైన్ ఇన్ కాంగ్రా ఆర్ కరాచిల్ ఎక్స్పెడిషన్ ఇన్ ద కుమాన్ హిల్స్ ఇన్ 1337. Then around 1332-33 a severe plague it broke in the North India. The Sultan moved out of the capital for 2.5 years, and he lived in a camp called Swargadwari about 100 kilometers downstream Delhi on the bank of Yamuna. 100 kilometers below downstream Delhi. Swargadwari అనే క్యాంప్లో ఉన్నాడు for 2.5 years. So it was here that he made an attempt to enhance the revenue of the state with a change in the agricultural policy, especially in the Doab area. So this included setting up a separate agricultural department called as Diwan-i-Kohi వచ్చి separate agricultural department. So dividing the Doab area into development blocks divide చేయాలి Doab ఏరియాని. And attempts to make farmers produce wheat instead of barley, అంటే rotation of the crops.
ఒకసారి wheat ఒకసారి barley అవి పెంచమని, rotation of the crops, wheat and instead of producing he attempts to make farmers to produce the wheat instead of barley, dividing the Doab area into developmental blocks, setting up an agricultural department called as Diwan-i-Kohi. Then he raised the land revenue. Then raising the land revenue to half of the produce. In the 1/6 of the produce in India. Now he has raised the land revenue to half of the produce. Then in addition, abwabs ante the house tax and grazing tax. Ante abwab ante that is chari and was the grazing tax and the gari was the housing tax. He rendu impose chesadu. So to counter the famine in 1305 to 36 AD, he gave loans to peasants. A famine counter చేయడానికి he gave loans to the peasants, and he did digging of the wells to facilitate the irrigation also. But corrupt officials and lack of appreciation by the farmers led the abandonment of his policy. సో కరప్ట్ అఫీషియల్స్ పాప ఆయనేమో లోన్స్ ఇచ్చాడు పెజెంట్స్కి, చాలా వెల్స్ కెనాల్స్ డిగ్ చేసి ఇచ్చాడు ఫర్ ద ఇరిగేషన్ పర్పసెస్ ఆ ఫెమైన్ని కౌంటర్ చేయడానికి. బట్ ద కరప్ట్ అఫీషియల్స్ అండ్ ద ల్యాక్ ఆఫ్ అప్రిసియేషన్ ఫ్రమ్ ది ఫార్మర్స్ లెఫ్ట్ ది అబాండ్మెంట్ ఆఫ్ ది పాలసీ. దెన్ ఆ తర్వాత వచ్చిన సో జస్ట్ వెయిట్ కరీం సార్ నోట్స్లో రిఫార్మ్స్ ఉంది. రిఫార్మ్స్ ఆఫ్ మొహమ్మద్ బిన్ తుగ్లక్. He passed a famine law. He was the first ruler to give loans to the crop loans, that is Takkavi, TACCAVI, Takkavi loans to farmers. He was the first one to give crop loans or the Takkavi loans to the farmers. He passed a famine law. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎలా ఉందో అట్లా అప్పుడు he passed a famine law and then he created the Department of Agriculture, Diwan-i-Kohi. Okay. So then comes Firoz Tughlaq and his successors. Firoz Tughlaq ascended the throne to the Sultanate in 1351. So he was a cousin of Muhammad bin Tughlaq and was elected as Sultan by the nobles on Muhammad bin Tughlaq's death. After Muhammad bin Tughlaq's death, then he was coronated near Indus river దగ్గర అతను coronation చేశారంట. Then Firoz Tughlaq's main problem was one of the breakup of the Delhi Sultanate. He tried to appease the nobles, the ulema and the army, and he did not try to conquer back the south of the Deccan, which had been lost by the Sultanate. So he tried to establish authority over the territories which could be governed from center. Okay. ఫిరోజ్ షా తుగ్లక్ ఏం చేశాడంటే మెయిన్ ప్రాబ్లం ఏమంటే అప్పుడు దేర్ వాస్ అ బ్రేకప్ in the Delhi Sultanate. The South Indian and the Deccan kingdoms, they announced their independence. Okay, Mali they were lost, which had been lost by the Sultanate. He did not conquer back the South and Deccan kingdoms which have been lost by the Sultanate. He did not try to conquer them back. Then nobles, he didn't try to appease the nobles, the ulema and the army. వాళ్ళు ముగ్గురిని అపీస్ చేయడానికి ట్రై చేయలేదు. సుల్తానేట్లో బ్రేక్ వచ్చింది. he didn't try to conquer back the kingdoms. Then he tried to establish authority over the territories which could be governed from the center. Then Feroz Shah Tughlaq appudu who was the historian? It was Afif, AFIF. He was the Afif and he wrote a book called Tariq-e-Feroz Shahi. Itanu Tariq-e-Feroz Shahi and Ziauddin Barani during Muhammad bin Tughlaq also wrote Tariq-e-Feroz Shahi. Okay. So Tariq-e-Feroz Shahi was the book which was written by Afif also during Feroz Shah Tughlaq. Then he abolished all the taxes except 4 taxes. He abolished all the taxes except 4 taxes as mentioned in the Shariat law. So Shariat law mention చేసిన 4 taxes తప్ప మిగతాన్ని అతను అబాలిష్ చేశాడు. సో అవి ఏం taxes అంటే ఖరాజ్ was the land revenue, that is 10% of the land produce was the land revenue. Kharaj was the land revenue. Shurb was the irrigation tax. It was 10% of the irrigated land. Then zakat was the wealth tax. That is 2.5 of your wealth should be given. అది ఇప్పటికి కూడా ముస్లిమ్స్ ఫాలో అవుతారని ఫస్ట్ చదివిన. జకత్ వాజ్ ది వెల్త్ ట్యాక్స్ 2.5% of the wealth. Then kharaj was the land revenue. Shurb was the irrigation tax and jizya was the tax from non-Muslims.
ఇది తెలుసు. దెన్ హీ వాజ్ ద ఫస్ట్ రూలర్ టు కలెక్ట్ ద జిజియా ఫ్రమ్ బ్రాహ్మిన్స్ ఆల్సో. సో Firoz Shah Tughlaq was the first ruler to collect jizya tax from Brahmins also. Then welfare schemes. Then Diwan-i-Khairat and Diwan-i-Bandegami అనే 2 వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. Diwan-i-Khairat అంటే చారిటీ డిపార్ట్మెంట్ ఫర్ ది పువర్. Diwan-i-Khairat వాజ్ ది చారిటీ డిపార్ట్మెంట్ ఫర్ ద పువర్ పీపుల్. ఇక్కడ కూడా ఉంది. సో Diwan-i-Khairat was the charity department for the poor people. Diwan-i-Bandegami, it was department for welfare of the slaves, which maintained up to 1,10,000 slaves or 10,000 slaves. It was a department for the welfare of the slaves, Bandegami, which maintained up to 1,10,000 slaves. He started Darul Shifa or Darul Safa, that is free treatment in the hospitals. It is a charitable hospital which gave free medicine and food for the poor, free treatment and food in the hospitals. He gave old age pensions and employment bureau, and he promoted horticulture through drip irrigation. And అప్పట్లోనే డ్రిప్ ఇరిగేషన్ ఉంది చూడు, ఫెరోజ్ షా తుగ్లక్. He built many irrigational canals. Then he revised the penal code and softened the punishments పాపం తగ్గించాడు. He revised the penal code and softened the punishment. He wrote off all the debts of agriculturists and others. అందరు అగ్రికల్చర్ ఫార్మర్స్ అండ్ అదర్స్ డెట్స్ ఉంటాయి కదా, లోన్స్ ఇచ్చారని చెప్పాం కదా, ఆ డెట్స్ అన్ని తీసేశాడు అనమాట. He waived off all the debts. And then 5 canals were constructed on the Yamuna and Satluj, including that in Hisar in Haryana. 5 canals were constructed on Yamuna river and Satluj, including that in Hisar in Haryana. He abolished some of the taxes to promote this trade and commerce. Octroi duty and vexation taxes. Works of revenue assessment and collection in the hands of the bidders, contractors and the middlemen. Works of the revenue assessment were made and collection of the revenue were in the hands of the contractors and the middlemen. Then instead of paying salaries in cash, he granted jagirs again. Instead of paying salaries in cash, he granted the jagirs to the nobles and the transferable land agreements to the troops అంటే soldiers అని అర్థం. Transferable land agreements were given to the soldiers. He discarded the Dhag and Chehra Dhag అంటే మార్క్ వేయడం హార్సెస్ పైన. He discarded the Dhag and Chehra అంటే అటెండెన్స్ తీసుకోవడం. He discarded the Dhag and Chehra regulations-ని ఆపేశాడు. Salaries, instead of paying salaries, he granted jagirs to the nobles and transferable land agreements to the soldiers also. New cities were founded: Fatehhabad, Jaunpur, Hisar, Firozabad, Firozpur. అతని పేరు మీద Firozabad and Firozpur were founded. Fatehhabad and Jaunpur, వాళ్ళ అన్న పేరు జౌనా ఖాన్, మొహమ్మద్ జౌనా ఖాన్ కదా. సో Jaunpur and Fatehhabad were founded, and he promoted education and learning. Then literature. He got many Sanskrit books translated into Persian. First ruler to write his autobiography, Futuhat-e-Firoz. He was first ruler to write his autobiography, that is Futuhat-e-Firoz. Then he built 3 cities: Ferozabad, in Hisar and Jaunpur. Then features of Feroz vachi, he destroyed the Puri Jagannath temple in Puri, and he is an incapable administrator, and he reintroduced and he revived the Ikta system. Indaki chadvam kada, he reintroduced and revived the Ikta system, and position of the Iktas and admins were made hereditary. This is very important. Position of the higher officials, positions of the Iktas and the admins, it was made hereditary, high officers. Disintegration of the Delhi Sultanate. Destroyed Puri Jagannath temple. Feroz Shah Tughlaq, incapable administrator, Ikta system తీసుకొచ్చారు. Disintegration of the Delhi Sultanate.